స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ కు చెందిన 80 మంది వాలంటీర్లు గోదావరి జలాలను రక్షించాలని సదుద్దేశంతో పుష్కర ఘాట్లోని గోదావరి నది ఒడ్డున ప్లాస్టిక్ సంచులు, ఏరివేత, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చురుకుగా చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షతన వహించగా సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథిగా యూత్ రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ డాక్టర్ జిఎన్ విఏబిఎన్ మహాలక్ష్మి హాజరయ్యారు. డీఎస్పీ కె రమేష్ బాబు మాట్లాడుతూ ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పుష్కరాల్లోనూ శివరాత్రి, దసరా ఉత్సవాల్లో ఎంతో సేవ చేశారని, గంగిరెడ్డి సహకారం మరులేనని, ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రికి వారి సేవలు అవసరమవుతాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. రమేష్ బాబు గారిని డిఎస్పీ గారు సార్ నేను ఫోన్ చేయగానే సార్ నన్ను అడిగి మీరు నాగేశ్వరరావు అని యూత్ రెడ్ క్రాస్ అండి మేడం గారు సార్ మార్నింగ్ 7కి వచ్చి నీళ్ళలో దిగి అంతా కలెక్ట్ చేసాం సార్. అబ్బా ఒకసారి రే అది కూడా ఇక్కడ పెట్టండి రా వినయ్ రెండమ్మా వంశీ ఒకసారి అమ్మా వాలంటీర్స్ ఒకసారి రావాలి సార్, చిన్న మెసేజ్ ఇస్తారు. వాలంటీర్స్ రావాలి, తొందర రావాలి, రావాలి ఒకసారి వాలంటీర్స్ రండి. రండి, చాలా మంది ఫైల్ టీమ్ లీడర్ సోమా వెళ్ళిపోతారండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఏమండి మీ బ్యానర్ కూడా పెట్టుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ మీరు కూడా హెల్ప్ చేశారు కదా. ఏది మీ మా కనపడాలి, మీరు బాయ్స్ కనపడలేదు నాకు, అందరూ గర్ల్సే. మీ సపోర్ట్ ఉండాలి, కాలేజీకి రావాలి సార్, కాలేజీకి రావాలి, రప్పిస్తాం సార్ కాలేజీకి. రెడ్ క్రాస్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారు, మరి గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆదిత్య డైరెక్టర్ గంగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 30 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, దానికి నేను అతిథిగా రావటం చాలా గౌరవం, నాకైతే చాలా అభినందనీయంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇంత చలిలో, ఇంత మంచు కురుతున్నా కూడా ప్రతికూల వాతావరణం కూడా వచ్చి ఈ గోదావరి నది మాతని పరిశుభ్రం చేయటం, వాళ్ళకి ఆలోచన రావటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దీన్ని ఇన్స్పిరేషన్గా మన ఆదిత్య కాలేజీని మోడల్గా తీసుకుని, ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా కాలేజీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అంతా బాగుంటుందని
మన రాజమండ్రి పరిసరాలు గోదావరి నది తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు గంగిరెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, రెడ్ క్రాస్ మహాలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపడుతున్నాను. సెలవు. జై హింద్. ఎస్ఎస్ యూనిట్ తరఫున ప్రతి ఆదివారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ ఈ గోదావరి పుష్కర ప్రాంతంలో ఈ చెత్తను తీసేసి ఈ రేవును శుభ్రం చేయటం అనే కార్యక్రమం. ఎందుకంటే వచ్చేది శివరాత్రి నాటికి జనాలు స్నానానికి కాటుకు వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం పెట్టుకుని చాలా చక్కగా మా విద్యార్థులు మన డిఎస్పీ గారు చెప్పినట్టుగా మరి మంచు పడుతున్నా సరే మంచి చల్లని వాతావరణంలో 7 గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో. ఇది విద్యార్థులకు కూడా మంచిది, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఈ సేవాభావాన్ని అలవర్చుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సేవను మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ మరి డిఎస్పీ గారికి, మేడం గారు, మా మహాలక్ష్మి గారికి, కృష్ణారావు గారికి, మా నాగేశ్వరరావు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆదిత్య డిగ్రీ కాలేజీ అలాగే రెడ్ క్రాస్ ఎఫ్ఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా మంచి రోజు, సరస్వతికి ఉన్నటువంటి మంచి రోజు ఇవాళ. ఈ పిల్లలకి చాలా అవసరం. ఇవాళ విద్యార్థులకి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు ఆదిత్య ద్వారా అందినందుకు ఆనందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమానికి మన ఆదిత్య గంగిరెడ్డి గారు అలాగే నాగేశ్వరరావు మన డిఎస్పీ గారు వచ్చారు. ఇవాళ చాలా ఆనందం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు.